ప్రస్తుతం వరల్డ్ వైడ్గా దేవర ప్రభంజనం ఏ స్థాయిలో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. థియేటర్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా దేవర మోత మోగిపోతుంది. ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేశాడంటూ కామెంట్స్ చేశారు. దేవరతో ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేయడం పక్కా అంటూ థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా చేశారు. ఇక అందుకు తగ్గట్టుగానే దేవర విడుదలైన మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్లతో ఊచకోత మొదలైంది. మరి ఆ స్థాయిలో దేవర జాత కొనసాగుతున్న వేళ మరోవైపు అదే స్థాయిలో నెగిటివ్ టాక్ కూడా వైరల్ అయింది. అయితే ఇంతవరకు దేవర నెగిటివ్ రివ్యూకు కారణం ఈ మూవీని ముందు నుంచి టార్గెట్ చేసి ట్రోల్ చేసిన వారే అనుకున్నాం. కానీ దేవరకు అసలైన విలన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్సే. అదేంటి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మూవీకి విలన్స్ కావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అది ఎలాగో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవరకు రిలీజ్ ముందు నుంచే భారీ హైప్ ఉంది. కనుక థియేటర్లలో దేవర విడుదలతో మా జాతర పక్కా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగానే దేవర బొమ్మ థియేటర్స్లో బ్లాక్ బస్టర్ అయింది. దేవర కత్తి పదునుకు ఇండస్ట్రీలు మొత్తం షేక్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే దేవర ఓవర్సీస్లో ఫస్ట్ డే 18 కోట్ల వరకు షేర్ రాగా వరల్డ్ వైడ్గా 172 కోట్లకు పైగా వసూలు చేసింది. మరి ఇంత క్రేజ్ ఉన్న దేవరకు ఫస్ట్ డే ఎందుకు అంత నెగిటివిటీ వచ్చింది అనే సందేహం అందరిలో కలిగింది. కానీ నిజానికి దేవర నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్సే. ఎందుకంటే ఈ సినిమాపై ఫ్యాన్స్ ఓ రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఫ్యాన్స్ అంచనాలకు తగ్గ ఎలిమెంట్స్ లేకపోవడమో మెప్పించలేకపోవడమో తెలియదు, కానీ సినిమాపై భారీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దేవర మూవీపై నెగిటివ్గా రివ్యూ ఇచ్చారు. కానీ రాను రాను దేవర మాస్ ఆడియన్స్కు బాగా ఎక్కిపోవడంతో ఫస్ట్ 2-3 షోల తర్వాత దేవర రిజల్ట్ పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ నడుస్తోంది. కానీ మొదట ఎన్టీఆర్ ఫ్యాన్సే మూవీపై ఇలా నెగిటివ్ టాక్ ప్రచారం చేయడం వెనుక కారణం వారు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవడమే. కానీ ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లలో దేవరను చూస్తే ఆడియన్సే కాదు, ఫ్యాన్స్ కూడా ఇంప్రెస్ అవ్వడం ఖాయం. అలా అంచనాలు పెట్టుకోకుండా చూడడం వల్లే మళ్ళీ దేవర నెగిటివ్ టాక్ నుంచి ఫ్యాన్స్ బయటపడ్డారని చెప్పుకోవచ్చు. మరి దేవర మూవీకి మొదట ఎన్టీఆర్ ఫ్యాన్సే విలన్స్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.